భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో రిలయన్స్ అంటే తెలియని వారు ఉండరు. టెలికాం రంగంలో జియో ఎంట్రీ ఇచ్చాక డేటా రేట్లు ఎలా పాతాళానికి పడిపోయాయో, సామాన్యుడి చేతిలో ఇంటర్నెట్ ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు సరిగ్గా అలాంటి మరో సంచలనానికి ముఖేష్ అంబానీ తెరలేపారు. ఈసారి ఆయన టార్గెట్ హెల్త్ కేర్. అవును, వైద్య రంగంలో అడుగు పెడుతూనే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన జీనోమిక్ పరీక్షలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రిలయన్స్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. బయట మార్కెట్లో 10,000 రూపాయలకు పైగా ఉన్న ఈ టెస్టును ఇకపై కేవలం 1,000 రూపాయలకే అందించనున్నట్లుగా ప్రకటించడం నిజంగా ఒక విప్లవమనే చెప్పాలి. అసలు ఈ జీనోమిక్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇది అంత ముఖ్యం అనే సందేహం మీకు రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మన జాతకం మన చేతి రేఖల్లో ఉందో లేదో తెలియదు, కానీ మన ఆరోగ్య జాతకం మాత్రం మన జన్యువుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాలతో వారి డిఎన్ఏను విశ్లేషించి భవిష్యత్తులో వారికి ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో ముందే చెప్పేయడమే ఈ జీనోమిక్ టెస్ట్. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పును ఇది ముందే పసిగడుతోంది. ఇప్పటిదాకా ఈ టెక్నాలజీ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండేది, కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనికోసం 4 ఏళ్ల క్రితమే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. బెంగళూరుకు చెందిన స్టాండ్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థను ఏకంగా 393 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే జీనోమిక్ సైన్స్ లో దిట్ట. ఇప్పుడు వారి టెక్నాలజీనే వాడుకుని రిలయన్స్ దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సేవలను విస్తరించబోతోంది. కేవలం టెస్టులు చేయడమే కాదు, ఫలితాలు కూడా వేగంగా ఇచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకోబోతున్నారు. స్టాండ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యాన్సర్ స్పాట్ అనే ఏఐ మోడల్ ఇప్పుడు వైద్య ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. దీని ద్వారా కాలేయం, గాల్ బ్లేడర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, ఉదర క్యాన్సర్లు సహా 10 రకాల క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని చెబుతున్నారు. సరిగ్గా ఇక్కడే జీనోమిక్స్ కు సంబంధించిన మరో కొత్త వైద్య విధానం గురించి కూడా తెలుసుకోవాలి. సాధారణంగా మనకు ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వారు రాసిచ్చిన మందులు వాడుతూ ఉంటాం. కానీ గమనించారా, ఒకే జబ్బుకు ఒకే మందు అందరికీ ఒకేలా పనిచేయదు. కొందరికి ఆ మందు వేసుకున్న వెంటనే తగ్గిపోతుంది, మరికొందరికి అస్సలు తగ్గదు, ఇంకొందరికి మాత్రం అది వికటించి సైడ్ ఎఫెక్ట్ లాంటి కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందన్నది చూస్తే, ప్రతి మనిషికి ఎవరికి వారి శరీర తత్వాలు వేరుగా ఉంటాయి కాబట్టి, వారి జన్యు నిర్మాణాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి. ఇప్పటిదాకా మనం అనుసరిస్తున్న వైద్య విధానం ఎలాంటిదంటే, రోగాన్ని బట్టి అందరికీ ఒకే మందు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ఇప్పుడు ఫార్మాకోగెనోమిక్స్ అనే కొత్త జీనోమ్ వైద్య విధానం తెరపైకి వచ్చింది. ఏ మందు మన బాడీకి సెట్ అవుతోంది, ఏ నమోదులో వాడితే సేఫ్ అనేది మన జీన్స్ ని బట్టి డిసైడ్ చేయడమే ఈ విధానం ఉద్దేశం. ఇప్పుడు ముఖేష్ అంబానీ తలపెట్టిన జీనోమిక్ పరీక్షలకు ఈ విధానానికి సంబంధం ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ రాకెట్ వేగంతో ముందుకెళ్తోంది. మనిషి ఆరోగ్యం విషయంలో మాత్రం మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. రసాయనాలతో నిండిన ఆహారం, విచ్చలవిడి మందుల వాడకం మన శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాయి. ఔషధాలే ఆహారంగా మారుతున్న ఈ రోజుల్లో ఏది అమృతం, ఏది విషం అని గుర్తించడం చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే మందులు వికటించడం వల్ల జరిగే మరణాలే టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇవి రోడ్డు ప్రమాదాలు, జీవనశైలి వ్యాధుల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. అయినా సరే, మందులు ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తాయనే కనీస అవగాహన జనాల్లో లేదు. ఉదాహరణకు, ఒక పెయిన్ కిల్లర్ మీకు పనిచేయొచ్చు, మీ పక్కింటి వాడికి కిడ్నీ సమస్య తెచ్చిపెట్టచ్చు. ఇది కేవలం వారి బ్యాడ్ లక్ కాదు, వారి జెనెటిక్స్ ప్రభావం. అందుకే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మందులు వాడడం మానేసి, ఖచ్చితమైన సైంటిఫిక్ పద్ధతిలో మందులు వాడే టెక్నాలజీ కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలు ఈ రంగంలోకి వస్తుండటంతో భవిష్యత్తులో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు మన డిఎన్ఏ రిపోర్ట్ చూసిన తర్వాతే ప్రిస్క్రిప్షన్ రాసే రోజులు రాబోతున్నాయి. పూర్వకాలంలో మన పెద్దలు ఆహారమే ఔషధమని గాఢంగా నమ్మేవారు, కానీ ఇప్పుడు మనం ఔషధాలే ఆహారంగా బతుకుతున్నాం. ప్లేట్ నిండా అన్నం కంటే గుప్పెడు మందులు మింగే పరిస్థితికి వచ్చేసాం. దీనికి చెక్ పెట్టాలంటే సైన్స్ అందించిన అద్భుత వరం ఫార్మాకోగెనోమిక్స్ వైద్య విధానం. మన శరీరానికి ఏది పడుతుందో, ఏది పడదో తెలుసుకొని తింటే ఏ రోగాలు దరి చేరవు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, కిటో డైట్ అని, వీరమాచినేని డైట్ అని జనం రకరకాల ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నారు. ఆ మధ్య వచ్చిన కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. జనం ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం కూడా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్లారు. ఇప్పుడు దీనికి జన్యు విజ్ఞానం తోడైతే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఈ ఫార్మాకోగెనోమిక్స్ టెస్ట్ కోసం రక్తం చిందించాల్సిన పని లేదు, పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరం లేదు. కేవలం మన నోటిలోని కొంచెం లాలాజలం ఇస్తే చాలు,
దాన్ని ల్యాబ్ కి పంపిస్తే మన డిఎన్ఏ జన్యుక్రమాన్ని పూర్తిగా విశ్లేషించి ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట. నార్వే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పద్ధతి ఇప్పటికే ఊపందుకుంది. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే డిఎన్ఏ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రిపోర్ట్ లో మనకు భవిష్యత్తులో రాబోయే జబ్బుల చిట్టా కూడా ఉంటుంది. ఉదాహరణకు మీ కుటుంబ చరిత్రను బట్టి, మీ జీన్స్ ను బట్టి మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందే, గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఉందే, మీ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే తత్వం మీ శరీరానికి ఉందా అనే విషయాలు పూసగుచ్చినట్లు అందులో ఉంటాయన్నమాట. అది తెలిసాగా దానికి తగ్గట్టు మన ఆహారాన్ని అలవాట్లను మార్చుకుంటాం. అంటే జబ్బు వచ్చాక లక్షలు ఖర్చు పెట్టడం కంటే రాకముందే జాగ్రత్త పడడం లాంటిదన్నమాట. అలోపతి డాక్టర్లు కూడా ఇప్పుడు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బ్లైండ్ గా మందులు రాయడం కంటే పేషెంట్ బాడీ లాంగ్వేజ్ ని జెనెటిక్ గా అర్థం చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వారికి కూడా సులభంగా అవుతోంది. మరి రేపు రిలయన్స్ ఈ రంగంలో తప్పక విస్తరిస్తోంది. దాంతో ఈ విధానం తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి వస్తోంది. టెక్నికల్ గా చెప్పాలంటే ఫార్మాకోగోనోమిక్స్ అనేది వైద్య శాస్త్రంలో ఒక గేమ్ చేంజర్ అవుతోంది. దీని ప్రధాన లక్ష్యం సరైన మందు, సరైన మోతాదు, సరైన సమయం అన్న పద్ధతిలో ఉంటుంది. ఒక ఔషధం మన శరీరంలోకి వెళ్ళాక ఎలా విచ్ఛిన్నమవుతోంది, ఎలా ఉపయోగపడుతోంది, ఎలా బయటకు పోతోంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. దీన్నే డ్రగ్ మెటబాలిజం అంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ టెస్టులు పనికొస్తాయి. అయితే దీన్ని అమలు చేయడానికి నైతిక, సామాజిక, చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటిదాకా ఔషధాల సామర్థ్యం అనేది ఒక అపోహగానే ఉండేది. డాక్టర్లు రాసిన మందులు కొందరికి విషంలా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో ఇచ్చే మందులు వ్యాధిని నయం చేయడం పక్కన పెడితే లక్షణాలను అణిచివేసి కొత్త సైడ్ ఎఫెక్ట్ ను తెచ్చి పెడుతున్నాయి. కానీ ఇప్పుడు సీక్వెన్సింగ్ అనే టెక్నాలజీతో డాక్టర్ చేతికి ఒక మ్యాజిక్ దొరికినట్లు అవుతోంది. రోగి జన్యు ప్రొఫైల్ ను బట్టి అతనికి ఏ మందు ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనే క్లారిటీ వస్తోంది. దీనికోసం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పరీక్షే మెడికామప్. ఇది అమెరికాలోని FDA సిఫార్సు చేసిన పరీక్ష. దీని ఖచ్చితత్వం 99% అని చెబుతున్నారు. ఈ రిపోర్ట్ చేతిలో ఉంటే డాక్టర్ మీకు చికిత్స చేయడం చాలా సులభం. మీకు ఈ మందు పడదు, దీనివల్ల అలర్జీ వస్తుంది అని డాక్టర్ ముందే చెప్పగలరు. దీనివల్ల అనవసరమైన మందుల ఖర్చు తగ్గుతోంది. సైడ్ ఎఫెక్ట్స్ బాధ కూడా తప్పుతోంది. అన్నిటికంటే మించి ట్రీట్మెంట్ వేగంగా పనిచేస్తోంది. రిలయన్స్ లాంటి సంస్థలు తక్కువ ధరకే ఈ తరహా జినోమిక్ టెస్టులను అందుబాటులోకి తెస్తుండటంతో ఇకపై ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ కేవలం ధనవంతులకే కాదు, సామాన్యులకు కూడా అందుబాటులోకి రాబోతోంది. వ్యాధి వచ్చాక వైద్యం చేయించుకోవడం పాత పద్ధతి, రాకముందే తెలుసుకుని రక్షణ కవచం వేసుకోవడం కొత్త పద్ధతి. ఈ మార్పును మనం స్వాగతించాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం.